హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, ఇవాళ పన్నీర్ బుర్జీ చేశానండి. చపాతీలో కానీ బటర్ నాన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర కట్ చేసుకున్నానండి. నేను ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈజీగా తయారు చేసుకుంటున్నానండి. తర్వాత పన్నీర్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ పన్నీర్ని అన్నీ ముందే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేయాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నానండి. టమాటా కూడా బాగా ఉడకాలండి. టమాటా ఉడికే వరకు బాగా కదిలిస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి దాంట్లోనే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాండి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయాలండి. ఈ వీడియోలో నేను చూపించలేదు వేయడం. తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటర్ మనం యాడ్ చేయాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఒకసారి మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న పన్నీర్ని ఉంది కదండి, మెత్తగా చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకు సరిపోయిందో లేదో. ఈ విధంగా పన్నీర్ని బాగా మెత్తగా ఉన్న పన్నీర్ని మనం ఈ విధంగా చేసుకోవాలండి. బాగా మళ్ళీ ఆయిల్ వచ్చే వరకు, పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి పైన యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. పన్నీర్ బుర్జీ ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ బుర్జీ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, విధంగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తున్నానండి. చపాతీలో కానీ బటర్ నాన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.